హెల్మెట్ వినియోగం, దాని ఆవశ్యకత, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ విశాఖ బీచ్ రోడ్లో గురువారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని విశాఖ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్జీ, జిల్లా న్యాయసేన సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం విశేషమ్మ ప్రారంభించారు. ఓకే సార్. BIS helmet lane driving, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving అది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్. నంబర్ 7, వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవింగ్. నంబర్ 8, మైనర్స్ డ్రైవింగ్, లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్. నంబర్ 9, మద్యం త్రాగి డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్. అండ్ నంబర్ 10, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ అండ్ రాంగ్ పార్కింగ్. సో ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి. ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది. తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ. ద పీపుల్ హూ సర్వైవ్, దే సర్వైవ్ విత్ grievous injuries throughout their life. They are disabled. So it's a loss not only to Vizag city, not only to the family, but also to the entire country and to the entire world. So it's high time that we join hands and ensure that Vizag is the first city in AP which has 100% compliance with all traffic rules, which are not for chalaning, not for earning revenue for the government, but for the safety of the citizens of Vizag. అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా దానికి డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి, అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, ఇక్కడ పాల్గొన్న మిగతా జడ్జెస్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు అందరూ కూడా ఇన్నాళ్ళ దాకా ఎలా ఉంటారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్ అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబానికి, అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈస్ టు సెండ్ ద మెసేజ్. మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్